ఒక వాడిన ఆకు, జస్ట్ ఒక వాడిన ఆకు, ఒక రాజు గర్వాన్ని ఎలా మట్టి కరిపించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈరోజు మనం అధికారం, గౌరవం, ఇంకా అస్సలు ఊహించని చోట దొరికే జ్ఞానం గురించి చెప్పే ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. సరే, కథలోకి వెళ్లే ముందు అసలు పాయింట్కే వద్దాం. ఒక సాధారణ మహిళ ఒక చక్రవర్తికి భోజనం పెట్టడానికి వాడేసిన ఆకును ఎందుకు వాడుతుంది అంటే, ఆలోచించండి, ఎంత ధైర్యం! అసలు ఎందుకిలా చేసింది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే ఈ కథ మొత్తం. ఇక ఆ రాజుకి కోపం నష్షాళానికి అంటింది. ఏమిటిది? నేను రాజును, నాకే ఎంగిలి ఆకులో భోజనం పెడతావా అని గర్జించాడు. ఇక చూడండి, ఒక రాజుకి ఇంతకంటే పెద్ద అవమానం ఉంటుందా? అస్సలుండదు. అసలు ఈ పరిస్థితికి దారితీసిన కారణమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన కథలో మొదటి అంకానికి వచ్చేశాం, రాజుకి వాడిన ఆకు. అయితే అసలీ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. మన కథలో రాజున్నాడే, ఆయన చాలా మంచివాడు, ధర్మం తప్పనివాడు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి తరచుగా మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండేవాడు. అందరూ ఆయన్ని గొప్ప రాజు అనేవాళ్లు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కథలో ముందు ఇది చాలా కీలకం కాబోతోంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ భోజనం, ఈ గొడవ, దీనికంతటికీ ముందు ఏం జరిగింది? అంతా రాజు చేసిన ఒకే ఒక్క అనుకోని ప్రతిపాదనతో మొదలైంది. అలా ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న పూరిగుడిసె ముందు ఒక అందమైన స్త్రీ కనిపించింది. బస్, ఆ ఒక్క క్షణం అదే ఈ కథ మొత్తాన్ని మలుపు తిప్పింది. ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్య తేడా చూడండి. ఒకవైపు ఏమో ఆమె పూరిగుడిసె, మరోవైపు రాజు ఆఫర్ చేస్తున్న రాజమహల్, అంతులేని సంపద. అంటే వాళ్ల మధ్య ఎంత తేడా ఉందో కదా. ఇంత పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయ్యుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు రాజేమన్నాడంటే, నేను ఈ రాజ్యానికి మహారాజుని, నువ్వు ఇంత అందగత్తెవి, ఈ గుడిసెలో ఉండటం కరెక్ట్ కాదు, నాతో పాటు రా, నిన్ను నా రాణిని చేసుకుంటా, సకల సంపదలు నీ కాళ్ల దగ్గర పెడతా అన్నాడు. చూసారా, అంత మంచివాడనుకున్న రాజులో ఉన్నొక వీక్నెస్ ఇక్కడ బయటపడింది. ఇక్కడ్నుంచి కథ మొత్తం ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాజు చేసిన ఆ ప్రపోజల్కి ఆమె ఎంత తెలివిగా, ఎంత ధైర్యంగా సమాధానమిచ్చిందో చూద్దాం. రాజు మాటలకి ఆమె భయపడలేదు, కంగారు పడలేదు. చాలా కామ్గా, గౌరవంగా బదిలిచ్చింది. తప్పకుండా వస్తాను మహారాజా, కాని ఒక చిన్న కండిషన్ అంది. గమనించండి, ఆమె నేరుగా రాను అని చెప్పలేదు. బదులుగా తన తెలివితో సిట్యువేషన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇంత స్మార్ట్ స్ట్రాటజీ కదా. ఆమె పెట్టిన కండిషన్ ఏంటంటే, మహారాజా, మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోయి ఆకలితో ఉంటారు, దయచేసి ముందు మా ఇంట్లో ఒక్క పూట భోజనం చేసి వెళ్ళండి, ఆ తర్వాత మనం వెళ్దాం అని చెప్పింది. ఇది జస్ట్ ఒక భోజనానికి పిలుపు కాదు, ఆమె నేర్పించబోయే ఒక పెద్ద గుణపాఠానికి ఇది మొదటి అడుగు. రైట్, ఇక్కడ్నుంచే కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఆ భోజనం కేవలం ఒక భోజనంగా మిగిలిపోకుండా ఒక పవర్ఫుల్ మెసేజ్గా ఎలా మారిందో చూద్దాం. సరేనని రాజు ఒప్పుకున్నాడు. ఆమె కూడా రాజుకు ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఇచ్చింది. చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది, కూర్చోవడానికి పీట వేసింది, అంతా పద్ధతిగానే జరుగుతోంది. కాని ఆ తర్వాత ఏం జరగబోతోందో రాజు అస్సలు ఊహించలేదు. కాని భోజనం వడ్డించే టైంలో ఆమె ఒక షాకింగ్ పని చేసింది. తన భర్త భోజనం చేసి వదిలేసిన ఎంగిలి ఆకును తీసుకొచ్చి రాజు ముందు పెట్టింది. ఇది మామూలు అవమానం కాదు, ఘోరమైన అవమానం. ఇప్పుడు మనం కథ మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికే సమయమొచ్చింది. ఇప్పుడు వినండి, ఈ కథకే ప్రాణంలాంటి మాటలు. రాజు కోపాన్ని చూసి ఆమె చాలా ప్రశాంతంగా ఇలా అంది, మహారాజా, నేను నా భర్తకు చెందినదాన్ని, అంటే నేను ఆయన ఎంగిలిని. అలాంటి నన్ను మీరు కోరుకుంటున్నారు, అంటే ఒకరి ఎంగిలిని కోరుకుంటున్నట్టే కదా. మరి అలాంటప్పుడు నా భర్త తిన్న ఎంగిలి ఆకులో భోజనం చేయడానికి తప్పేముంది? వావ్! చూడండి, ఒక సింపుల్ ఆకుతో రాజు చేసిన పని ఎంత తప్పు అని అద్దం పట్టినట్టు చూపించింది. మరా మాటలు రాజుపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయో చూద్దామా? ఇక్కడే రాజుకి జ్ఞానోదయమవుతుంది. ఆమె మాటలు సూటిగా బాణాల్లా రాజు గుండెకు తగిలాయి. ఆ చిన్న ఉదాహరణతో తను ఎంత పెద్ద తప్పు చేశాడో రాజుకు అర్థమైపోయింది. అతని గర్వం, అహంకారం అన్నీ ఒక్క క్షణంలో పగిలిపోయాయి.
వెంటనే పశ్చాత్తాపంతో రాజు, "నన్ను క్షమించు తల్లి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నీ మాటలు నాకు కళ్ళు తెరిపించాయి" అని అన్నాడు. చూశారా, అతనిలోని అహంకారం పోయి వినయమొచ్చింది. సో ఫైనల్గా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన నీతి ఏంటి? అదే ఆకులోని జ్ఞానం. ఆ తెలివైన మహిళ మనందరికీ నేర్పిన పాఠమేంటంటే 1. వేరొకరికి చెందినదాన్ని ఆశించడం చాలా పెద్ద తప్పు. 2. నిజమైన గొప్పతనం అధికారంలోనో డబ్బులోనో ఉండదు. అది మన నైతికతలో, ఇతరులకి మనం ఇచ్చే గౌరవంలో ఉంటుంది. ఈ కథ మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. అసలు నిజమైన గొప్పతనమంటే ఏంటి? అధికారమా? సంపద? లేక మన నైతిక విలువల పట్ల మనం చూపించే నిబద్ధత? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.